సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఒకప్పుడు అంటే బ్లాక్ మ్యాజిక్ అనేది చాలా మంది నమ్మేవారు ఊళ్ళలో. కానీ ప్రస్తుతం ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఉందా? తప్పకుండా అమ్మ, మంచి ప్రశ్న వేశారు. మనము గతంలో ఒక 1.5 year బ్యాక్ అనుకుంటా ఒక వీడియో చేశాం. శని ప్రజెంట్ కుంభరాశిలోకి వస్తున్నాడు అంటే 1.5 year బ్యాక్, ఒక 2 years బ్యాక్. సో ఈ కుంభరాశిలోకి రావడం వల్ల ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తాడు. ఎలాంటిది? టెక్నికల్గా అంటే ఒక 30 years బ్యాక్ వచ్చినప్పుడు మనకి కంప్యూటర్ని పరిచయం చేయించాడు. 30 years బ్యాక్ వచ్చింది మనకి కంప్యూటర్ అనేది ఒక దీంట్లోకి. అది అలా డెవలప్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఏఐ అనేటువంటిది పరిచయం చేయించాడు ఈ కుంభరాశిలోకి ఎంటర్ అయినప్పుడు. శని ఒక్కొక్క రాశుల్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క దాన్ని పరిచయం చేపిస్తూ ఉంటాడు. ఆ రకంగా ఈ శని ఎప్పుడైతే మీనంలోకి వెళ్తాడో, దాని తర్వాత మేషంలోకి వెళ్తాడో, మనం గతంలో ఒక వీడియోలో ఏం చెప్పుకున్నామంటే, ఎవరికి వారు సొంతంగా చేసుకునేటువంటి దాంట్లోకి వెళ్ళాలి, ఉట్టి జాబ్స్ మీద ఆధారపడితే కాదు. ఓన్గా గనక మీరు చేసుకోకపోతే ఉట్టి జాబ్స్ మీద ఆధారపడితే ఇబ్బంది పడతారు అనేటువంటిది మన అంటే ఆ శని అక్కడ నీచబడుతున్నాడు కాబట్టి నా యొక్క ఇది. కానీ మీన మేష రాశుల్లో సంచారం జరిగేటప్పుడు ఇంకోటి కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన బ్లాక్ మ్యాజిక్ సంబంధించిందే ఉంటుంది. అందుకే నేను ఈ టాపిక్ అంతా తీసుకురావడం జరిగింది. ఏమిటది అంటే, ఇవాళ రేపు మీరు గమనించండి, ఒక 1 year నుంచి కూడా మన యూట్యూబ్స్లో కూడా బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు కావచ్చు, చేసే వాటిని తీసేవారు కావచ్చు, ఆ వీడియోలు ఎక్కువ అవుతున్నాయి. మీరు గమనించండి. ఎప్పుడైనా శని కనుక మీనమేష రాశిలో సంచరించేటప్పుడు ధార్మికమైనటువంటి విషయాలు తగ్గడం, అంటే ధర్మం ఏంటి, అసలు ధర్మం లేకుండా అయిపోయింది ఏంటి అనేటువంటి ఒక ఫీల్ కలగడం. ఎందుకంటే శని వెళ్ళి మీనరాశిని అండ్ అదేవిధంగా మన ధనస్సుని రెండింటినీ క్యాప్చర్ చేస్తాడు అక్కడ ఉండి దశమ దృష్టితో. సో ధర్మానికి కారకుడు గురువు. ఏంటి అసలు ధర్మమే లేకుండా పోయింది అనేటువంటి ఫీల్ ఒకటి. ఎవరైతే ఇప్పుడు చూడండి, ఇవాళ రేపు మనం ఏదో మందు పెట్టారనో, లేకపోతే సంథింగ్ ఏదైనా బ్లాక్ మ్యాజిక్ చేశారనో, లేకపోతే ఒక ప్రయోగం చేశారనో, ఇట్లాంటివి ఎక్కువ అవుతాయి మీనమేష రాశిలో సంచరించేటప్పుడు. అంటే దాదాపుగా 5 to 6 years ఈ ప్రభావం ఉంటుంది. నెక్స్ట్ 3 months తర్వాత స్టార్ట్ అవబోతుంది ఆ కాంబినేషన్. అందుకని నేనేం చెప్తానంటే, వీటి నుంచి బయటపడడం ఎలాగా అంటే, మీకు ఏదో అయిందని ఇంకోళ్ళని పిలిపించి ఇంకోటి ఏదో చేసుకుని ఇది కాదు సమస్య. అంటే దీనికి పరిష్కారం ఎవరికి వారు ఒక ఉపాసనా దేవతను ఉపాసన తీసుకోలేదని ఒక దేవత అంటే అలాగ ఒక ఆంజనేయ స్వామి డైలీ ఒక 2 times మార్నింగ్ అండ్ ఈవినింగ్ హనుమాన్ చాలీసా చదవడం, లేకపోతే లలితా అమ్మవారి స్తోత్ర పఠనం చేయడం, లేదా ఏదైనా ఒక బీజాక్షరాలతో ఉన్నటువంటి మంత్రాన్ని సరైనటువంటి గురువుల దగ్గర తీసుకొని సాధన చేయడము, లేదా ఒక కాళీ ఉపాసన. ఎవరికి ఏ దేవత ఇష్టం ఉంటే ఆ దేవతా సంబంధమైనటువంటి చేయాలి. ఏమవుతుందంటే, ఇంట్లో ఉండేటువంటి మెయిన్ పర్సన్ ఎవరైతే చేస్తారో దానివల్ల 2 అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఒకటి, వీళ్ళ జీవితంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు ఆ మంత్రం చేయడం ద్వారా, నామస్మరణ చేయడం ద్వారా, విష్ణు సహస్రనామాలు కావచ్చు, లలిత కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఆ దేవత మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రొఫెషనల్గాను, ఫైనాన్షియల్గాను, ఆరోగ్యపరంగాను. అదేవిధంగా ఎప్పుడైనా ఏదైనా ఒక అనుష్ఠానం కనుక మనకు ఉన్నట్లయితే ఆ ఇంటిని మొత్తం అంటే అతనితో పాటు వాళ్ళ భార్యా బిడ్డల్ని కూడా రక్షిస్తుంది. అంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చివి. ఎందుకంటే కాలంలో కొన్ని జరిగేదాన్ని బట్టి ఇప్పుడు మనకి చూడండి, కోవిడ్ వచ్చింది. ఎవరికి వాళ్ళేం తప్పు చేయలే, కానీ కోవిడ్ అనేటువంటి మహమ్మారి వల్ల ఎంతమంది సఫర్ అయ్యి ఉంటారు. కొంతమంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో చాలామందిని కోల్పోయారు, అనారోగ్య పాలయ్యారు, బిజినెస్లు దెబ్బతిన్నాయి కదా. అంటే ఎవరో ఎక్కడో చైనాలో చేసిన ప్రయోగం వచ్చింది అనేటువంటిది మానవ తప్పిదం, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ సఫర్ ఎంతమంది అయ్యారు ప్రపంచవ్యాప్తంగా? అంతా స్తంభించుకుపోయినట్టు అయింది. 1-2 years దాదాపుగా కొన్ని నెలల పాటు స్తంభించింది. మళ్ళీ కొంత రిలీఫ్ వచ్చింది. వేవ్స్ అన్నారు, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్. అలా ఎలా అయితే ఒక కోవిడ్ లాంటిది ఎట్లా అయితే వచ్చిందో, ఈ బ్లాక్ మ్యాజిక్స్ కానీ ఇట్లాంటివి పెరుగుతాయమ్మా. ఇది కొంచెం మనం చూసుకొని పెట్టుకోవాలి. అంటే ఇలా ఏదైనా ఒక ఉపాసన చేయడం ప్రాక్టీస్ చేయాలి అందరూ కూడా. ఏమీ తెలియదు, కనీసం రామ్ 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకోవచ్చు. అంటే ఇది ఎంతవరకు చేయాలి సార్? రోజు చేసుకోవాలమ్మా. ఒక అరగంట సేపు, కనీసం అరగంట నుంచి గంట చేస్తే ఇంకా మంచిది. లేదా మాలలు తిప్పే అలవాటు ఉందనుకోండి, ఒక 10 మాలలు కనీసం తిప్పాలి.
ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఇది రాబోతుంది. ఎందుకంటే మనం ధర్మంగా ఉన్నా సరే కాల ప్రభావం వల్ల మనం ఇబ్బంది పడతాం. నేను ధర్మంగా ఉన్నాను నాకేంటని అనుకునేటప్పుడు ఇప్పుడు దొంగతనం జరుగుతుంది. నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటే దొంగ టక్కన పర్సు లాక్కొని వెళ్ళిపోతాడు. ఎక్కడికో వెళ్ళారు, ఏ ఊరో వెళ్ళారు, అక్కడ ఏ క్షేత్రానికో లేకపోతే ఏదో ఊరు వెళ్ళారు, అక్కడ ఏ టూర్కో వెళ్ళారు, టక్కన మీ సూట్ కేసు కూడా కొట్టేశాడు. మీ ఫోను డబ్బులు అన్నీ అందులో ఉన్నాయి. పరిస్థితి ఏమిటి? అలా ఏంటంటే కాలంలో ఇటువంటి ప్రభావం రాబోతుంది. కాబట్టి మిమ్మల్ని మీ సంబంధం లేకుండా జరిగేటువంటి కొన్ని విషయాలకి అదృశ్య రూపంలో ఉన్నటువంటి అమ్మవారే మిమ్మల్ని కాపాడుతుంది, ఎవరైతే ఉపాసన చేస్తారో. కాబట్టి అనుష్ఠానం ఏదైనా ఒక దేవతని ఇంట్లో పెట్టుకొని చక్కగా ఆ దేవతకు రోజు పుష్పాలతో పంచోపచారాలు అంటారు. అంటే అలాగా దీపం వెలిగించడం, నమస్కరించుకోవడం, ధూపం అంటే ఒక 2 అగరబత్తులు నమస్కరించుకోవడం, గంధము అరగదీసిన గంధం కావచ్చు, మంచి గంధం దొరికితే గంధంలో కొన్ని నీళ్ళ చుక్కలు వేసి పుష్పంతో అర్పించడం. మరలా ఒక పుష్పం అంటే దీపము, ధూపము, గంధము, పుష్పము, నైవేద్యము, హారతిస్తాం. ఎలా ఇవి గనక చేసినట్లయితే మిమ్మల్ని రక్షించి తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః.